జరుగుతున్న సందర్భంలో మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అయ్యి జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టి టార్గెట్స్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో తీసుకుని చేస్తాం. అంటే దాదాపు మా నియోజకవర్గం అదనంగా గత రబీతో పోల్చినప్పుడు అదేవిధంగా తక్కువ డ్యామేజ్ మన ఇచ్చారు. మీరు ఎమ్మెల్సీ గారు కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం జరిగింది. సభ్యులు ఖచ్చితంగా మా నియోజకవర్గం 100% ప్రొక్యూర్మెంట్ అవుతుంది, ఎక్కడ అబ్సెషన్ లేదు, ఏ రైతు ఎక్కడ బాధపడినారు అందరూ చెప్తే ఓకే. ప్రజాప్రతినిధులు మీరే కనుక అవుతుందండి. Okay, so రేపు క్యాబినెట్లో చర్చిస్తామండి, దాని గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది కూడా నాకు ఎస్ఎస్ ట్యాంక్ మీరు మాడతారనుకున్నాను. కాదు, ఇందాక డిఆర్ఓ గారు చెప్పినప్పుడు ఎస్ఎస్ ట్యాంక్స్ గురించి మీరు ప్రస్తావించారని అనుకున్నాను నేను. సీఎం గారికి తెలుసు, మరి ఫండ్స్ కార్పొరేషన్లో లేవు, ఎక్కువ లేవు కదా, అందుకని సీఎం గారిని అడిగాను స్పెషల్ ద్వారా అయితే మాకు మీరు నోట్ ఇస్తారా దీనికి అటాచ్? మీరు నోట్ ప్రిపేర్ చేసిస్తే నేను మళ్ళీ అది ఫాలోఅప్ చేసేస్తాను. డ్రెస్ కోడ్ అది నెక్స్ట్ టైం ఐ రివ్యూ ఏలూరు మున్సిపాలిటీ ఆల్సో అండి. అది పెట్టిన ఎజెండాలో పెట్టిన డిఆర్ఓ గారు సిపిఓ ప్లీజ్ నోట్ నెక్స్ట్ టైం విల్ డూ ఏలూరు మున్సిపాలిటీ. రేషన్ కార్డు విషయంలో కొన్ని ఇబ్బందులు ఇదివరకు జాయిన్ కలెక్టర్ గారు లాగిన్ ఇది ఈకేవైసీ పూర్తి అయిపోతుంది కాబట్టి కొత్తగా ఇచ్చే రేషన్ కార్డ్స్ వరకు కొంచెం వెయిట్ చేయాలి, గ్యాప్ ఉంది. ఈ 4-5 రోజుల్లో కొంచెం వాట్సాప్ కొంచెం ఇబ్బందిగా ఉంది, అది సెట్ అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. సింగిల్ అన్నది ఒకళ్ళు అందరికీ వస్తుందా? సింగిల్ ఒంటరి మహిళ, వితంతువులు, వృద్ధులు, ఆశ్రమాల్లో ఉన్న మహిళలు అందరికీ సింగిల్ కార్డు ఇస్తాం. ఏమి ఇబ్బంది లేదు. లాగిన్ అవ్వడం మరి సరెండర్ చేయాలి కార్డు. మరి అబ్రాడ్లో ఉన్నారంటే వాళ్ళకి కార్డు ఎందుకు? అదే ముందు సరెండర్ చేయమని అప్పుడు తీసుకోమని. అబ్రాడ్ ఉంటే సరెండర్ చేయాలి కదా కార్డు. థ్యాంక్ యూ. సరే, ఏలూరు జిల్లా డిఆర్సీ సమావేశంలో ఈరోజు సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పాత్సాది గారు, గౌరవ శాసనసభ్యులు కైకలూరు, గోపాలపురం, ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, అదేవిధంగా చింతలపూడి, వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా అధికారులందరితో కూడా సమీక్షించడం జరిగింది. 6 ప్రధాన అంశాలు. ముందుగా ఈ వేసవికాలంలో మేము రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మరింత పటిష్టం చేసుకోవడానికి, ఇరిగేషన్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం
ఏలూరు జిల్లాలో ఉన్న కెనాల్స్ అన్నింటినీ కూడా డీసిల్టింగ్ ఏ విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, త్వరతగిన పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుగా ఆ సబ్జెక్ట్ టేకప్ చేశాం. ఖచ్చితంగా రాబోయే 25 నుంచి 30 రోజుల లోపు అనేక అంశాలపైన గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన కొన్ని నియోజకవర్గాల వారిగా సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించి కేవలం కాలువ పూడికి తీయడమే కాకుండా డీసిల్టింగ్ అనేది పక్కాగా జరిగితే కింద దిగువ ప్రాంతాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక కార్యాచరణ ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జాతీయ హామీ ఉపాధి పథకం కింద మన జిల్లాలో ఎన్ని పని దినాలు ఇప్పటివరకు పూర్తయినాయి, టార్గెట్ ఒకటి పెట్టుకుని మనం పని చేసుకుందాం వేసవకాలం పూర్తయ్యే లోపు అనుకున్నప్పుడు ఈరోజు ఇప్పటివరకు జరిగిన పనులు 40% అయితే కొత్తగా మేము వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా 65% వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 15వ తారీఖు కల్లా పనులన్నీ పూర్తవడానికి ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు టేకప్ చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా హార్టికల్చర్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి 5 ఎకరాల లోపున్న రైతాంగానికి ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్, కోకో ఇటువంటి వాటిపైన కొంచెం సమాచారం అందించి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన జిల్లాని ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకురావాలంటే హార్టికల్చర్కి ప్రధానమైన భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి దానిపైన దృష్టి సారించమని సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం, రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లలు చేరేటట్టు ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్స్తో అనుసంధానం చేసుకుని ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చి మన పాఠశాలలో చేరే విధంగా దాదాపు 13,000 మంది విద్యార్థులు ఆ విధంగా సిద్ధమవుతున్నారని కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే ఒక గణనీయంగా పెరిగే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావడానికి ఒక వారం ముందే ప్రక్రియ మొదలు పెడతారు. కానీ మనం మన జిల్లాలో ప్రత్యేకంగా వీలైతే ఇమీడియట్గా సోషల్ మీడియా ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా ఎక్కువ మంది బిడ్డలు మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటట్టు మనం ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ప్రభుత్వ మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయో వాటి గురించి గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించారు. ఆ మోడల్ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్ని తల్లిదండ్రులకు తెలిపే విధంగా ఒక ప్రక్రియ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారనేది దానిపైన కూడా మేము ఫోకస్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొన్ని కొండ ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాస్లో, అదేవిధంగా పట్టణాల్లో కూడా ఉన్న పెద్ద సమస్య తాగునీటి సమస్య. దాని గురించి కూడా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో డిస్కషన్ జరిగింది. నియోజకవర్గాల వారీగా సమీక్షించుకుని ప్రతి గౌరవ శాసనసభ్యుడి దగ్గర వారికి ఉన్న ప్రణాళిక, క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటిస్తున్నప్పుడు ప్రజల దగ్గర వచ్చిన అర్జీల్ని బేస్ చేసుకుని ప్రయారిటీ ఇచ్చి గౌరవ శాసనసభ్యుల్ని కన్సల్ట్ చేసి ఖచ్చితంగా ఒక కొత్త ప్రయారిటీ ప్రకారంగా మనం ఈ వర్క్స్ని మనం షార్ట్ లిస్ట్ చేసుకుని జూన్ ఆఖరికల్లా పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ మేము టేకప్ చేసాం. వీటితో పాటు ఏలూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అది ఇంకా పటిష్టం చేసుకుని ముందుకెళ్ళడానికి అక్కడ కొత్తగా మనకు వచ్చిన ఈ ట్రాన్స్ఫర్ విధానంలో డాక్టర్స్ కానివ్వండి, ఇంకేమైనా ఫెసిలిటీస్ కొరత ఉంటే వాటిపైన కూడా మేము దృష్టి సారించడానికి ఒక చక్కటి అవకాశం కలుగుతుందని మేము భావించాం. వ్యవసాయ శాఖలో అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా మన జిల్లాలో వెనకడుగు వేయకుండా ఈరోజు వరకు రబీలో ఊహించని విధంగా 2,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసాం మనం ప్రభుత్వం నుంచి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు 12,400 కోట్ల రూపాయలు ఖరీఫ్లోనూ రబీలోనూ ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకి 24 గంటల్లోపే మేము జమ చేశాం. ప్రత్యేకంగా నేను ఇంకోసారి చెప్తున్నాను, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 8,40,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఖచ్చితంగా మేము కొనుగోలు చేయగలిగాం. రైతుకు ఆ భరోసా ఇస్తున్నాం. ఇందాక గౌరవ మంత్రివర్యులు గారు ప్రస్తావించినట్టు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తడిచిన ధాన్యం కానివ్వండి, రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా కానివ్వండి, దళారులకు మాత్రం మీరు దయచేసి అమ్మబాకండి. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి గింజ మీకు కొనే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. జిల్లాలో రబీలో కూడా దాదాపు 140 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే డిఆర్సీలో ఒక నిర్దిష్టమైన ఆలోచన ఈరోజు ఫైనలైజ్ చేసుకున్నాం. అదేంటంటే జిల్లాలో ఉన్న ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 25% కన్నా ఎక్కువగా పనులు జరిగిన కార్యక్రమాలు బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో
వాటిపైన దృష్టి సారించి ప్రత్యేకంగా స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇతర ఫెసిలిటీస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీటన్నిటిపైన కూడా సమీక్షించుకుని దానికి ముందు తీసుకెళ్దామనే ఒక ఆలోచన ఈరోజు ఖచ్చితంగా వచ్చింది. ఈ డిఆర్సీ సమావేశం ద్వారా ఇక్కడ ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం. ఎక్కడ కూడా ప్రజలతో మనం మమేకమై ప్రజలకి జవాబుదారీత పెంచే విధంగా పారదర్శకంగా పరిపాలన అనేది జరగాలి. అంతేగాని గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఆలోచనలు, ఆ విధానాలు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్న అనే ఆలోచన ఎవరికి ఉన్నా కూడా దాన్ని మానుకోమని చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా పనిచేయాలని. ఎందుకంటే పత్రికల్లో వస్తున్న వార్తలు, బయట వస్తున్న సమాచారం దేనికైనా సరే మేమే దానికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి, ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేయాలి. అంతేగాని ఇష్యూస్ దాటివేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా దాంట్లో భాగస్వాములు కాకూడదని ఈరోజు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం. తప్పకుండా మేము ఇంకా అకౌంటబుల్గా ఉంటాం, ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటాం. రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన అందించి ఏలూరు జిల్లాని అభివృద్ధి పందాల ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.